ఒక్క శ్రావణ శుక్రవారం అయినా సరే ఇంట్లో ఇలా పూజ చేయండి, 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పవచ్చు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసేటువంటి పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడి తన భక్తులపైన కోరినటువంటి వరాల జల్లును కురిపిస్తుందంట. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి విధంగా మన ఇంటిలో మనం పూజ చేసుకుంటే చాలండి. ఆ అమ్మవారు పూజలకు పొంగి మన ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంటిలో పూజ చేసుకునేటువంటి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని శుచిగా తలస్నానం చేయాలి. తర్వాత ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలండి. అదేవిధంగా ఇంటి ముందు అష్టదళం పద్మ ముగ్గులు వేసి ముగ్గు పైన పసుపు కుంకాలు వేసి అలంకరించుకోవాలండి. శ్రావణ శుక్రవారం రోజున గుమ్మం కళకళలాడుతూ ఉండాలి. ఈ గుమ్మం అయితే పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అలాంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలండి. తర్వాత ఇల్లంతా పసుపు నీటిని చల్లుకుని పూజ గదిని కూడా అందంగా అలంకరించి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కూడా ముగ్గు వేసుకుని పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో గులాబీలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం చేసేటువంటి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు గులాబీలు ఉండాల్సిందేనండి. మరి ఎందుకంటే గులాబీలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఒక్క తులసి దళాలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంటిలో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందేనండి. అప్పుడే మీరు చేసేటువంటి పూజలకి లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలానే మీ దగ్గర ఉండేటువంటి బంగారు నగలతో కానీ ముత్యాలతో కానీ లక్ష్మీదేవి పటానికి వేయాలి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది. ఇలా బంగారు నగలను అమ్మవారికి అలంకరించుకుని వాటిని శుభ్రం చేసుకోవాలండి. అమ్మవారి పటం ముందు అలంకరించుకుని ఎర్రని జాకెట్ ముక్క తాంబూలం అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా అమ్మవారి పటం ముందు పసుపు కుంకాలు అక్షింతలు అరడజను గాజులు కూడా సమర్పించండి. ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీటిని పోసి అందులో తులసి ఆకులు వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఈ పూజ పూర్తయిన తర్వాత జగ్గులో ఉన్నటువంటి నీటిని ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలా తీసుకోవాలి. దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. తర్వాత పిండి దీపాలు తయారు చేసుకుని అందులో ఆవు నీతిని వేసి దీపంలో ఒత్తులను వేసి తామర ఒత్తులు వేసి దీపారాధన చేస్తే మంచిది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పాలు పొంగించుకుంటే ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పాలతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదించాలి. లేక మీరు చేసేటువంటి పూజలో బెల్లం మొక్క అయినా సరే అమ్మవారికి సమర్పించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపాన్ని వేసి 3 ప్రదక్షిణాలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేయండి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. అందువల్ల పూజ పూర్తయిన తర్వాత తలపై అక్షింతలు వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్ల వేళలా మనపై ఉంటుంది. శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి పూజ చేస్తే రాజయోగం కలుగుతుంది. తులసి చెట్టు దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుంటే మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి. శ్రావణ శుక్రవారం పూజ చేసే ముందు మీ ఇంటికి ముత్తైదువునైనా పిలిచి ఆ ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా పూజ మొత్తం పూర్తయినాక చివరిగా 3 సార్లు గంట మోగించి మీ మనసులో కోరికలను చెప్పుకొని పూజ చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ అమ్మవారి చెంతకు చేరుతాయి. శ్రావణ శుక్రవారాల్లో వచ్చేటువంటి 4 శుక్రవారం ఏ ఒక్క శుక్రవారమైనా ఇలా చేయండి. మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేటువంటి వారు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండలేని వారు కనీసం మీరు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసేటువంటి ఆడవాళ్ళు వంకాయలు
ఆకుకూరలు తినకూడదండి. చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అందుకే శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. అలానే శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి గోరింటాకు తెచ్చుకోవాలి. గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు, అంటే గౌరీదేవి స్వరూపం గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలున్నా, సౌభాగ్యం నిండుగా ఉండాలి అంటే శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని మీ చేతులు నిండుగా పెట్టుకోండి. మీ ఇంటికి దెబ్బ పరంగా బాగా కలిసి వస్తుంది. హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పు దేవి స్వరూపంగా భావిస్తాం. శ్రావణ మాసంలో ఏదైనా సరే ఒక శుక్రవారం రోజు పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. శుక్రవారం రోజు ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే. అందువల్ల డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి. అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.